స్టార్ట్ అయిపోయాం కొడై నుంచి. 3:25 చూపిస్తుంది. ఊటీ రీచ్ అయ్యే టైంకి అంత అవుతుంది. సో నేను ఎలానో మల్టిపుల్ స్టాప్స్ తీసుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఈ ఘాట్ దిగాలి, మళ్ళీ అక్కడ ఘాట్ ఎక్కాలి. అట్లీస్ట్ 5:30 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది. నిన్నైతే ఎంత ఖాళీ ఉందంటే అసలు టూరిస్ట్ ఎవరు లేరు, చాలా చాలా తక్కువ. లైక్ యూ కెన్ సే 10% to 5% ఆఫ్ యూజువల్ కొడైకెనాల్ విజిటర్స్, అంత తక్కువ మంది ఉన్నారు. ఈరోజు ట్రాఫిక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా ఉంది సిటీలో కూడా, లేక్ దగ్గర అక్కడ. క్యారెట్స్, ఆరెంజెస్, ఇంకేంటవి మన పేరుకు యాపిల్స్. ఇంకా వస్తున్నారు అందరూ. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువే ఉంది. ఇలాంటి రోడ్లు చూస్తే నాకు ఫైనల్ డెస్టినేషన్ మూవీయే గుర్తొస్తుంది. లుక్ అట్ దిస్. So Ooty stay would be like 3 nights. Then we would be heading to Bengaluru, back to normal routine. సో ఈ మొత్తం ట్రిప్లో ఈరోజే కొంచెం కష్టమైన రైడ్, ఎందుకంటే పెద్దగా హైవేస్ లేవు వెళ్ళే రూట్లో. అండ్ 2 ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దిస్, కొడైకెనాల్ దిగాలి, ఇంకోటి ఊటీ ఎక్కాలి. అక్కడే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా బోత్ కనెక్టింగ్ వేస్ కొడైకెనాల్ టు ఊటీ మొత్తం అంతా విలేజెస్లో నుంచి వెళ్ళాలి. అండ్ ఆల్రెడీ చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం కనుక ఎక్స్పెక్ట్ మచ్ ట్రాఫిక్. ఐ థింక్ సిటీ దాటేసినట్టున్నాం, కొడైకెనాల్ సిటీ. ఇంకా మొత్తం అంతా ఘాట్. ఎవరైనా డామినార్కి ప్యానియర్స్ పెట్టించుకోవాలనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. వెహికల్ చాలా చాలా స్టేబుల్ ఉంది. కార్నర్స్లోని వాటిల్లో కూడా యూ కెన్ జస్ట్ రైడ్ ఇట్ how you usually ride it. Not much of a difference. వాబ్లింగ్ లేదు, ఏమీ లేదు, చాలా స్టేబుల్ ఉంది. అండ్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. లగేజ్ కెపాసిటీ బాగుంటుంది, బ్యాగ్స్ పెట్టుకొని కట్టాల్సిన అవసరం ఉండదు. గుడ్ అండ్ ఈజీ టు ట్రావెల్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్, ఐ నో. జస్ట్ సైడ్ ప్యానియర్స్కే క్లోజ్ టు 34K అయింది. అండ్ టాప్ బాక్స్ ఈజ్ చీపర్ కంపేర్డ్ టు ద సైడ్ ప్యానియర్స్. టాప్ బాక్స్ ఈజ్ అరౌండ్ 13K. అది నేను కొని అట్లీస్ట్ 2 to 3 years అయింది. అప్పుడు 13K, ఇప్పుడు మేబీ రెడ్యూస్ అయ్యి ఉండొచ్చు. సో బోత్ కంబైన్ ఇట్ వుడ్ బి క్లోజ్ టు 45+K. ఏంటి దూకేస్తున్నాయి కొమ్మల నుంచి. ఇంకా కొడైతో మన బంధం తెగిపోయింది. 4th టైం డన్. ఇంకా మేబీ అనదర్ 10 years వరకు రానేమో. చూడాల్సినవన్నీ చూసేసా. సో నో మోర్ కొడై. లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. ఇంకా 211 kilometers.
ఇంకా ఘాట్ దిగుతూనే ఉన్నాం. ఇక్కడ ఈ టైంలో కూడా ఫాగ్ 10 o'clock. నైస్ గోయింగ్ త్రూ క్లౌడ్స్. రోడ్స్ క్రేజీ ఉన్నాయి. అదేంటి కార్ హార్న్ వేసుకుని వచ్చాడు దొంగనగడుకు. బైక్ హార్న్ వాడంట్రా, కార్ హార్న్లు పెడతారేంటి? ఇంత నేరగా ఉన్నాయంట్రా బాబు రోడ్స్. ఒక లారీ అని ఒక బస్సు ఆపోజిట్ రోడ్లో వస్తే ఎలా వెళ్తాయంటే బట్ క్రేజీ కవర్స్ యాక్చువల్. వన్ వే అయితే మాత్రం భలే ఉంటుంది అసలు. ఎక్కడ ఆపాలో కూడా తెలీదు. హౌస్ ద జోష్. కింద దిగిపోయాం. టైం వచ్చేసి 10:47. 186 kilometers టు గో. ట్రాఫిక్ తక్కువగానే ఉంది దిగేటప్పుడు, ఆల్మోస్ట్ నో ట్రాఫిక్. సిటీలో ఉంది కానీ దిగేటప్పుడు కానీ అసలు ట్రాఫిక్ ఏం లేదు. గుడ్ టు గో. సో బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా ఆగాలి, ఆకలి దంచేస్తుంది. Look at this. శామ్ ఉన్నావా? శామ్ ఏంటి శామ్ మాట్లాడట్లే? పర్లేదు శామ్ మాట్లాడొచ్చు. సో అక్కడ గుర్రాలు ఉన్నాయి దారిలోని. చాలా చిన్నవి. ఓకే
సో వీఆర్ ఎంటరింగ్ హైవే నౌ. కొడైకెనాల్ ఘాట్ దిగినాక పళని వస్తుంది. పళని నుంచి లెఫ్ట్ తీసుకుంటే కోయంబత్తూర్ హైవే దొరుకుతుంది. సో ఈ హైవే నుంచి మనం వెళ్ళొచ్చు ఊటీకి. కంప్లీట్ హైవే ఉండదు, కోయంబత్తూర్ టచ్ అవుతుంది. అండ్ కోయంబత్తూర్ కన్నా ముందు ఒక రైట్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకున్నా వీ కెన్ గో టు ఊటీ. సో కోయంబత్తూర్ సిటీని అవాయిడ్ చేసి ఆ రైట్ తీసుకుని వెళ్తే యూ విల్ రీచ్ ఊటీ. లుక్ అట్ దిస్ విండ్ టర్బైన్స్. ఓ చాలా ఉన్నాయి. Coimbatore route. Coimbatore is 74 km. గంట పడుతుంది. దారి మొత్తం ఇలాగే ఉంది, చాలా ఉన్నాయి విండ్ టర్బైన్స్. వెరీ సీనిక్. సో నా టైమ్ ఈజ్ 11:55. ఇంకా 111 కిలోమీటర్స్ వెళ్ళాలి. 2:47 చూపిస్తుంది అరైవల్ టైం. బ్రేక్ఫాస్ట్ కాగుతూ ఉంటా, అసలు ఎక్కడ ఏమీ దొరకలేదు. సో ఈ ట్రిప్లో సోఫార్ ఎనీ టైమ్స్ ఫిల్ చేస్తుంటా, ఐ థింక్ 6 times. సో ఈ ట్రిప్లో 6 times ఫిల్ చేసి ఉన్నట్టున్నాం ఇప్పటివరకు. నిన్న కొడాయిలో కూడా ఫిల్ చేసాం. నిన్న కొంచెం అక్కడ తిరిగి ఇక్కడికి వచ్చేలోపు ఎంటీ అయింది. నాట్ ఎంటీ, 2 points ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు రిస్క్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాం. దారిలో బేకరీలు తప్ప ఏం దొరకలే. స్టిల్ హ్యాడ్ సమ్ ఎగ్ పఫ్స్ అండ్ 1 Coke and 1 coffee. అండ్ నౌ హెడింగ్ టు ఊటీ. 80 kilometers ఉంది, ఇంకా 3 o'clock కల్లా వెళ్ళిపోతాం వితౌట్ ఎనీ స్టాప్స్. లెట్స్ సీ. ఆ కొండలు చూస్తున్నారా, ఫుల్ అసలు వర్షం పడుతున్నట్టుంది. దారిలో ఎక్కడైనా ఆపి రెయిన్ గేర్ వేసుకోవాలి. సో ఊటీ వచ్చేసి 56 km ఫ్రమ్ హియర్. సో మేము రెగ్యులర్ ఊటీ రోడ్ తీసుకోలే, కోటగిరి టు ఊటీ వెళ్తున్నాం. ఎందుకంటే ఊటీ రోడ్ బాగా ట్రాఫిక్ ఉంటుంది, చాలా వెహికల్స్ చూసాం అటువైపు వెళ్ళడం. సో టేకింగ్ కోటగిరి రోడ్. సో దీనివల్ల మనకు ఒక 30 kilometers ఎక్స్ట్రా వస్తుంది, బట్ డజంట్ మ్యాటర్ బికాస్ ప్యానర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ రూట్లో వెళ్తే చాలా ఇబ్బంది పడాలి. సో గోయింగ్ టు ఊటీ వయా కోటగిరి. వర్షం స్టార్ట్ అయింది, ఆగి రెయిన్ గేర్ మొత్తం వేసేసుకున్నా. సో రెయిన్ ప్యాంట్స్ అండ్ రెయిన్ జాకెట్ అండ్ ఎవ్రీథింగ్. ట్రాఫిక్ చాలా మోడరేట్గా ఉంది. వర్షం అయితే మాత్రం స్టార్ట్ అయింది, గట్టిగా పడకుండా ఉంటే చాలు. డ్రెజిలింగ్ నౌ. లెట్స్ సీ. జస్ట్ డోంట్ మైండ్ దిస్ ఫోన్ రెయిన్ కవర్, ఓకే? బ్లింకిట్లో అదొకటే వచ్చింది, మరి నేనేం చేస్తా. రెయిన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, ఎందుకంటే రోడ్స్ కంప్లీట్గా వెట్గా లేవు. మేబీ ఊటీలో దంచేస్తుందేమో గట్టిగా.
ఫార్ ఈ ట్రిప్లో ఎక్కడ కూడా వర్షం పడలే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్, ద లాస్ట్ డెస్టినేషన్. వర్షం పడుతుంది. ఫైనల్గా మనం కొన్నందుకు గేర్ మొత్తం యూజ్ అయింది. ఇట్స్ కంప్లీట్ నౌ. ఫస్ట్ డే బెంగళూరులో స్టార్ట్ అయినప్పుడు వేసాం బికాస్ ఆఫ్ ది కోల్డ్ అండ్ లిటిల్ బిట్ డ్రిజిల్. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడే వేయడం. సో ఎవరైనా ఊటీ రావాలనుకుంటే బైక్స్ మీద కానీ కార్లో కానీ, ఇఫ్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ట్రాఫిక్, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, నేను ఘాట్స్లో తీయలేను, లేదా ట్రాఫిక్ వల్ల భయం వేసేదని అనుకుంటే 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తే వచ్చింది గోవాయ కోటగిరి. రోడ్స్ చాలా బాగుంటాయి. ఘాట్ సెక్షన్ అంటే ఘాట్ సెక్షన్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ బెండ్స్ అండ్ హెయిర్ పిన్ బెండ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హ్యూజ్ లగేజ్, డెఫినెట్లీ ప్రిఫర్ కోటగిరి రోడ్. అండ్ ఇటువైపు వెళ్తే మీకు కొన్ని వ్యూ పాయింట్స్ అవి కూడా ఉంటాయి, సమ్ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ ఆల్, అవి కూడా విజిట్ చేయొచ్చు. అటు నుంచి వెళ్తే మాత్రం ద అదర్ వే, యాక్చువల్ ప్రాపర్ ఊటీ రోడ్లో మాత్రం వెళ్తే మాత్రం ఇంకంతే, చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అటువైపు నుంచి వెళ్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ గో టు కూనూర్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఊటీ కన్నా కూనూర్ క్రేజీ ఉంటుంది అసలు. డాల్ఫిన్ నోస్ అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. ఆ వ్యూ పాయింట్ కన్నా దానికి వెళ్ళే దారిలోనే అసలు మొత్తం క్లైమేట్ మొత్తం క్రేజీ క్రేజీ ఉంటుంది. నేను ఇంకా ఈ పాస్ అడుగుతారు అనుకున్నా, కానీ ఈ పాస్ అడగలేదు. ఐ డోంట్ నో వై. మేబీ వీకెండ్స్లోనే చెక్ చేస్తారేమో ఈ పాస్, వీక్ డే కదా, సో చాలా లెస్ క్రౌడ్ ఉంటుంది. ఈ పాస్ మోటివ్ వచ్చి కూడా అదే, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. లుక్ అట్ దిస్. అసలు రోడ్స్ అసలు బాబాయ్. ఒకసారి రైట్ సైడ్ వ్యూ చూడండి. ఏముందిరా బాబు. ఒక అబ్బాయి ఏముందిరా బాబు అనే వర్డ్ చాలా ఫ్యూ టైమ్స్ యూస్ చేస్తాడు. ఒకటి ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు, లేదా ఇలాంటి నేచర్ని చూసినప్పుడు. కొంచెం ఓవర్ అయింది నాకు తెలుసు, బట్ తట్టుకోండి. నేనేదో పైన వర్షం ఎరగేసేస్తుంది అనుకున్నా, బట్ ఫుల్ డ్రిజిలింగ్ అంతే. కింద బాగానే పడింది, పైన ఏం లేదు. ఇప్పుడు ఫుల్గా బూచోళ్ళలో ఉన్నాను అనమాట ఈ రెయిన్ గేర్లోనే. ఈ వ్యూ చూడండి అసలు రైట్ సైడ్. ఇదో రేస్ ట్రాక్లో ఉంది అసలు, ఘాట్ రోడ్లో లేదు. See?
సిటీ స్టార్ట్ అయిపోయింది. కోటగిరి రీచ్ అయిపోయాం అయితే, సిటీ స్టార్ట్ అయిందంటే. సో ఇదే కోటగిరి. ఆగ్రా నాయన. బా, మార్నింగ్ లేచి ఇంట్లో నుంచి అలా బయటకు వచ్చి అలాంటి వ్యూ ఉంటే అసలు. నేను ఒక మిస్టేక్ చేశా. కోటగిరి ఇప్పటివరకు కోటగిరికే వచ్చాం. ఇందాక నుంచి వచ్చేసాం అనుకుంటే అది కోటగిరి వరకే. ఇంకా ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇంకో 30 కిలోమీటర్స్ వెళ్ళాలి మన డెస్టినేషన్కి. బికాజ్ అవర్ డెస్టినేషన్ ఇస్ నియర్ టు ఊటీ కనుక. మరి ఎక్కడైనా ఆయన నువ్వు ఎక్కలేకపోతున్నావు. ఓకే, గేర్ మార్చాలి. ఇదేవాడు వెనక్కి వస్తున్నాడు గండుగాడు. ఓకే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మీరు ప్లాంటేషన్ ఎంజాయ్ చేద్దామంటే, కాఫీ ఆర్ టీ ప్లాంటేషన్ ఎంజాయ్ చేద్దామంటే ఆన్ ది వేలో కోటగిరి నుంచి ఊటీ వే చూస్ చేసుకోండి. చాలా ప్లాంటేషన్ ఉంటుంది, చాలా సీనిక్గా కూడా ఉంటుంది. ఐ థింక్ విజువల్స్ చూసి ఉంటారు వీడియోలో. హియర్ వి ఆర్, కోటగిరి. సో ఇక్కడ నుంచి ఊటీ 30 కిలోమీటర్స్ ఉంటుంది. కూనూర్ 24 కిలోమీటర్స్. సో కూనూర్ కూడా వెళ్ళొచ్చు మీరు ఇటువైపు నుంచి. సో ఐ విల్ హ్యావ్ ఎ క్విక్ స్టాప్. ఒకసారి మ్యాప్ రివ్యూ చూసుకుంటా. ఓకే, heading towards Ooty. ఊటీ వైపు వెళ్తున్నా. ఓకే, సబ్ టైటిల్స్ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది తెలుగు అండ్ ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్ వచ్చాను, ఇంగ్లీష్లో మాట్లాడట్లే. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అర్థం కావాలి, నాన్ తెలుగు పీపుల్. అందుకనే మిక్స్ మాట్లాడుతున్నా, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అలా అని రెండు స్పష్టంగా మాట్లాడట్లేదు. చూద్దాం, ఫ్యూచర్ లాగ్స్లో డిసైడ్ అవుదాం ఏది పర్టికులర్గా మాట్లాడదాం అనేది. ప్రస్తుతానికైతే మోస్ట్లీ తెలుగు, లెస్ ఇంగ్లీష్ అని అనుకుంటున్నా. ముందు గట్టిగా మాట్లాడటం నేర్చుకోవాలి. చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను, నాకు అర్థమవుతుంది. వీడియో ఎడిట్ చేసేటప్పుడే నాకు అర్థమవుతుంది. ఆ కాన్షియస్లో ఉన్నాం కదా గట్టిగా మాట్లాడాలని. అండ్ మనం కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా కాదు. వ్లాగింగ్ స్టార్ట్ చేసి హార్డ్లీ 1 వీక్ అవుతుంది. We have to take this right. ఏంటి ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి? ఓకే, కోటగిరిలో కూడా ఐ థింక్ నాట్ కోటగిరి, కూనూరులో కూడా ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుంది. దాన్ని ఏదో పార్క్ అంటారు, సిమ్స్ పార్క్ ఐ గెస్. అది కూడా చాలా బాగుంటుంది. ఊటీ వస్తే మాత్రం కూనూరు వెళ్ళడం మర్చిపోకండి, యుల్ మిస్ ఇట్ సీరియస్లీ. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సిటీలో ఏం బ్లాగ్ చేస్తాం కానీ మళ్ళీ కలుద్దాం పచ్చటి పొలాల మధ్య. పొలాలకి నుంచి వస్తారా అని అమ్మ, టీ తోటల మధ్య.